ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి మంటలతో వేడుకలు మొదలుపెట్టారు జనం. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో విశిష్టత దాగి ఉంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా తమ సొంత ఊర్లకు చేరుకొని పండుగ ఆచారాలను పాటిస్తున్నారు. భోగి మంటల చుట్టూ స్టెప్పులేస్తూ యువతులు మహిళలు ఆడిపాడారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యు. నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగేటువంటి వేడుకలు మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమతో 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా సంక్రాంతిని సెలబ్రేట్ చేయడం తెలుగు సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకల్ని నిర్వహిస్తుంటారు. మొదటి రోజు భోగి సందర్భంగా తెల్లవారుజామునే పల్లెల్లో భోగి మంటలను వెలిగించారు. వాకిళ్లను ఇంటి ముందర ఉన్నటువంటి వాకిళ్లను ఉదయమే వాటిని శుభ్రం చేసుకొని అందమైనటువంటి రంగవల్లితో అందంగా తీర్చిదిద్ది భోగి మంటల్ని ఏర్పాటు చేసి భోగి పూజలు చేసి హరిదాసులకు పూజలు చేయడం, అట్లాగే గంగిరెద్దులకు పూజలు చేయడం, ఇదంతా కూడా ఒక తెలుగు సాంప్రదాయము. ఈ సాంప్రదాయంలో భాగంగా మొదటి రోజు భోగి వేడుకలు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్నటువంటి ధర్మారం గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు, యువతులు అట్లాగే మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయమే వీరంతా కూడా పూజలు చేసి భోగి వేడుకల్ని ప్రారంభించారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యూత్ అంతా కూడా, పిల్లలంతా కూడా పండగ వేళ ఇంటికి వచ్చి అందరూ ఒకే చోట వీరంతా కూడా పండుగని సెలబ్రేట్ చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మనం చూడొచ్చు, పిల్లలంతా కూడా సుదూర ప్రాంతాల్లో చదువుకున్నటువంటి పిల్లలంతా కూడా పండగకి ఇంటికి వచ్చారు. వారంతా కూడా ఈ యొక్క వేడుకల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా వీరంతా భోగి వేడుకల్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మాట్లాడదాం. భోగి ఎట్లా సెలబ్రేట్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది పండగ? చాలా పెద్ద పండగ. నిజమేనండి. సంక్రాంతికి ముందు రోజున మనము భోగి చేసుకుంటాము. ఆ భోగి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది వాతావరణానికి, సైన్స్కి సంబంధించింది. వాతావరణంలో ఉన్న ఈ చల్లదనాన్ని పోగొట్టే విధంగా, అండ్ అలాగే ఏమన్నా క్రిమి కీటకాలు ఉన్నా కూడా అట్లా అవన్నీ సైంటిఫిక్గా దీనికి ఒక విశేషం ఉందండి. అలాగే మనందరినీ కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా సంక్రాంతి సంబరాల్లోకి తీసుకువెళ్ళడానికి మొదటి పండగ ఈ భోగి పండగ. కాబట్టి చాలా ఆనందంగా ఇలా ఆడపడుచులందరూ అందంగా అలంకరించుకొని ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషం. గతంతో పోలిస్తే ఈ వేడుకలు సెలబ్రేట్ చేయడం అనేది చాలా తగ్గినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ మీ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లా పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు, తర్వాత జనరేషన్స్ని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? నిజమేనండి. అయితే మనము తర్వాతి తరాల వారికి ఇది అందిస్తేనే కదా ఇన్ కంటిన్యూషన్లో ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ముందుకు వెళ్ళేవి. దానిలో భాగంగా పిల్లలు ఎక్కడున్నా సరే, ఏ ప్లేస్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఈ పండగకి గ్యాదర్ అవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టుకుంటాము. అందుకే మా అక్క వాళ్ళ పిల్లలు కానీ, వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజున అటెండ్ అయ్యే విధంగానే ఉంటారండి. సో ఇట్లా భోగి వేడుకలు అయితే వీరంతా కూడా సెలబ్రేట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పిల్లలంతా కూడా పండగకి ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో వీరంతా కూడా అందరూ ఒకే చోట గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. అమ్మ, చెప్పండి, ఇట్లా ఎవ్రీ ఇయర్ కూడా మీరు భోగి సెలబ్రేట్ చేస్తుంటారు. సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా చేస్తారు. దూర ప్రాంతాల్లో చదువుకునే మీరంతా కూడా పండగకి ఇంటికి వస్తారు. ఎట్లా ఉంటుంది? అంటే చాలా దూరమే ఉంటాము, రావడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పండగ టైం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా మన కల్చర్ మిస్ అవ్వకూడదు, పండగ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే డే బై డే జనరేషన్ మారే కొద్దీ ఎవ్వరూ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు. సో మనం ఇప్పుడు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఆపేసి ఇంకా ఫ్యూచర్లో ఎవరికి ఫెస్టివల్ అనేది ఏంటి తెలీదు. కాబట్టి ఫెస్టివల్స్ మిస్ అవ్వకూడదు, ఏం మిస్ అవ్వకూడదు. ఎంత కష్టమైనా సరే రావాలి, పండగ చేసుకోవాలి అని చెప్పేసి 3 రోజుల పాటు జరిగేటువంటి పండగకి బంధువులు పిలుచుకోవడం, ఫ్రెండ్స్ని పిలుచుకోవడం ఒక సాంప్రదాయంగా ఉంది. ఎట్లా అందరు వచ్చినా మీ ఫ్రెండ్స్, బంధువులు అందరూ? బంధువులు ఈరోజు వస్తారు, ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చారు. ఇంకా అందరు జర్నీలో ఉన్నారు. ఎలా అయినా రేపటి వరకు అయితే అందరూ రీచ్ అయిపోతారు. 3 రోజుల పాటు పండుగ, ముఖ్యంగా భోగి రోజు, సంక్రాంతి రోజు మహిళలకు సంబంధించి, లేడీస్కి సంబంధించి చాలా పెద్ద పండుగ. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అంటే ఏదైనా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వం కదా. ఫెస్టివల్ అనగానే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతాము. అంటే చాలా ఫన్నీ ఉంటుంది. ఎక్కువ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే మంచిగా టైం స్పెండ్ చేస్తాం. ఇయర్కి కావాల్సిన అన్ని మెమరీస్ ఈ 3 డేస్లో గ్యాదర్ చేసుకుంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి అనేది చాలా మంచి ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని అస్సలు మిస్ అవ్వకూడదు, సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్తాను.
సో ఇట్లా భోగితో సంక్రాంతి వేడుకల్ని మొదలు పెట్టిండ్రు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండగ మొదటి రోజు భోగితో స్టార్ట్ చేసిండ్రు. మాట్లాడేది ఇంకా మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎవ్రీ ఇయర్ మీరు సెలబ్రేట్ చేస్తుంటారు, ఎట్లా పండగకు సంబంధించి ఏం చెప్తారు, కొత్త పిల్లలకి ఏం చెప్తారు, ఈ జనరేషన్కి ఏం చెప్తారు మీరు? 3 రోజుల పాటు పండగ సెలబ్రేట్ చేయడం అనేటువంటిది నిజంగా కూడా 3 రోజులు టైం ఇవ్వాల్సినటువంటి ఒక సందర్భం. ఎట్లా ఏం చెప్తారు? పిల్లలకి మన సాంప్రదాయాలు అనేది మర్చిపోవద్దండి. ముందు ఈ రోజుల్లో సంక్రాంతి అంటే ఏదో నార్మల్గా కైట్లు ఎగరేసుకోవడం అంతవరకే చూసుకుంటున్నారు. ముగ్గులు కైట్లు అంతవరకే తెలుసు, కానీ సంక్రాంతి అంటే అది కాదు. 3 రోజులు సెలబ్రేషన్ అది పిల్లలు ఇప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసమే మేము మెయిన్గా సెలబ్రేట్ చేసుకుంటాము. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి సంక్రాంతి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అనమాట మనకి ఇప్పటి నుంచి. అందుకని చెప్పి మకర సంక్రాంతి అని చెప్పి జరుపుకుంటారు. భోగి రోజు ఏంటి అంటే చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తారు. పొద్దున్నే మన పాత చెక్కలు, తలుపు చెక్కలు, ఆవు పిడకలు అలాంటివి వేసి భోగి మంట పెట్టుకుంటారు. మన కష్టాలు నష్టాలు ఇప్పుడు వరకు ఉన్న మన బాధలన్నీ అందులో కాలిపోయి ఇక్కడి నుంచి సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ చేసుకుంటారు. సంక్రాంతి వచ్చేసి పొద్దున్నే తలంటు స్నానాలు చేసేసి పిండి వంటలు అవన్నీ చేసుకొని పెద్దవాళ్ళకి నైవేద్యాలు అవి పెట్టుకొని చేసుకుంటారు. కనుమ వచ్చేసేమో పాడి పంట సమృద్ధిగా ఉండాలని చెప్పి కనుమ పండుగ జరుపుకుంటారు. కనుమ జరుపుకుంటారు. సో ఇట్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలతో ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారు. మొదటి రోజు భోగు, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. 3 రోజుల పాటు జరిగేటువంటి వేడుకలకి పెద్ద ఎత్తున బంధువులు కావచ్చు, వారి ఫ్రెండ్స్ కావచ్చు వచ్చినటువంటి సందర్భం ఇట్లా గంగిరెద్దుల్ని కూడా తీసుకొచ్చి పండగ వేళ వీరంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడదాం. ఎట్లా సంవత్సరానికి ఒకసారి పండుగ ఏమనిపిస్తుంది నీకు? సంవత్సరానికి ఒకసారి వస్తాం సారు, సంవత్సరానికి ఒకసారి వస్తాం పోతాం. మనం మంచిగా ఉండాలి, ఫంక్షన్ అందరూ మంచిగా ఉండాలి, పిల్ల జల్ల అంతా మంచిగా ఉండాలి ఫంక్షన్. మా ఏడాదికి ఒకసారి ఎప్పటికైనా సంవత్సరం. రైట్. సో ఇట్లా గంగిరెద్దులు, అట్లాగే ఒకవైపు భోగి మంటలు, సంక్రాంతి వేడుకలు అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్గా స్టార్ట్ అయినటువంటి ఒక సందర్భం కనిపిస్తుంది. మొదటి రోజు భోగి మంటలతో, భోగి వేడుకలతో ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదలయ్యాయి. 3 రోజుల పాటు చాలా గ్రాండ్గా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. పండుగ వేళ బంధువులు కావచ్చు, బయట ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పిల్లలు కావచ్చు అంతా కూడా పండగకి ఇంటికి వచ్చారు. సో చాలా గ్రాండ్గా అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.